హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టే వారికైతే కనుక అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. ఈ ఫిబ్రవరి నెల నుంచి కరెంటు బిల్లులు పే చేసే వారికి ఈ శుభవార్త అయితే కనుక వర్తించనుంది. ఇక అంతేకాకుండా ఈ కరెంటు బిల్లు అయితే కనుక భారీగా అయితే తగ్గింపు అయితే చేయనున్నారు. సో వచ్చే నెల నుంచి మరింత అయితే తగ్గనుంది. సో ఎందుకు తగ్గుతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే కనుక చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే కనుక మీరు మిస్ కాకుండా పొందవచ్చు. ఇక టాపిక్ లెక్క వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక ఎవరైతే కరెంటు బిల్లులు అనేది చెల్లిస్తుంటారో, అంటే ఈ యొక్క విద్యుత్ వినియోగదారులందరికీ అయితే కనుక అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందనమాట. ఎందుకు అంటే కనుక సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి చూసుకున్నట్లయితే కనుక యూనిట్ విద్యుత్ ధర అనేది అయితే కనుక ₹5.19 అనేది అయితే ఉందన్నమాట. సో దాన్ని అయితే కనుక సో ఈ కూటమి ప్రభుత్వం ₹4.90 అయితే తగ్గింపు చేయడం అయితే జరిగిందనమాట. అంటే దాదాపుగా 29 పైసలు అయితే ఒక యూనిట్కి తగ్గింపు అయితే చేయడం జరిగిందనమాట. ఇక అంతేకాకుండా సో వచ్చే మార్చి నుంచి, అంటే నెక్స్ట్ మంత్ మార్చి నుంచి మరొక 10 పైసలు తగ్గిస్తామని కూడా అయితే తెలిపారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ యూనిట్ విద్యుత్ ధర తగ్గించడం వల్ల కరెంటు బిల్ అయితే తగ్గడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా వచ్చే నెల మళ్ళీ 10 పైసలు తగ్గిస్తారంటే ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు 39 పైసలు అనేది ఒక యూనిట్ మీద తగ్గించినట్లయితుందనమాట. సో అలాగే వచ్చే 3 ఏళ్లలో టోటల్గా చూసుకున్నట్లయితే ₹1.19 అనేది తగ్గించి ₹4కే అందిస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. అంటే మనకి ఏంటంటే కనుక సో ₹4కు ఒక యూనిట్ విద్యుత్ అనేది అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది టార్గెట్. సో వచ్చే 3 ఏళ్ళు అంటే ఎలక్షన్స్ టయానికల్లా, మనకి ఇంచుమించుగా ఎలక్షన్స్ టయానికల్లా ₹4కు యూనిట్ విద్యుత్ని అయితే అందించడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు కరెంట్ బిల్ అనేది అయితే కనుక తగ్గడం జరుగుతుంది. అంటే ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. వీటితో పాటు ఇంకా ఎక్కువ తగ్గుతుందన్నమాట. ఎందుకు అంటే 2019-2024 ట్రూ అప్ ఛార్జీల భారాన్ని అయితే కనుక అప్పుడు చూసుకున్నట్లయితే 4,498 కోట్లను ఇప్పటి ప్రభుత్వం భరించే నిర్ణయాన్ని అయితే కనుక అమలు చేస్తోందన్నమాట. అంటే మనకు ఆ టైంలో మనము ఈ యొక్క ట్రూ అప్ ఛార్జీల భారాన్ని మనమే మోయడం జరిగింది. అప్పుడు డబ్బులు అనేది అయితే పే చేయడం జరిగింది. ఆ యొక్క డబ్బుల్ని ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే కనుక ఆ యొక్క లబ్ధిదారులకు అందజేస్తామని అయితే చెప్తున్నారు. ఎలా అందజేస్తారు అంటే కనుక ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లుల్లో వీటిని సర్దుబాటు చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్ అనేది ఒక 200 వచ్చింది అనుకోండి, ఆ యొక్క ట్రూ అప్ అమౌంట్ని అయితే కనుక అందులో కట్ చేసుకొని ఫైనల్ అమౌంట్ అయితే కనుక, అంటే ఫైనల్ బిల్ అయితే కనుక మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీన్నే ట్రూ డౌన్ విధానం అంటారనమాట. సో ఈ రకంగా అయితే కనుక ఇక నుంచి ఈ మార్చి తర్వాత నుంచి మీరు కట్టే కరెంటు బిల్లుల్లో మీకు సాధారణంగా కంటే ఇంకా కరెంటు బిల్లు కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ రకం కరెంట్ బిల్ అయితే తగ్గనున్నాయి. సో అఫీషియల్ అప్డేట్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.